ఈ ప్రెస్ మీట్కి హాజరవుతున్న మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అలాగే పార్టీకే మిత్రులకు నమస్కారం. నిన్న తంగలపల్లి మండల కేంద్రంలో తంగలపల్లి మండలానికి చెందిన జిల్లల గ్రామానికి చెందిన కేటీఆర్ గారు కేసీఆర్ గారి మానస పుత్రిక అయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయిన సందర్భంగా పంపిణీ కార్యక్రమంలో పెట్టిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మా ప్రియతమ నేత సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత కేటీఆర్ గారి ఫోటో పెట్టకపోవడం చాలా విచారకరం. మరి ఒక జిల్లా అధికారి, ప్రోటోకాల్ పాటించాల్సిన అధికారి కేటీఆర్ గారి ఫోటో పెట్టకపోవడం అనేది మరి ఆయన ఏం అధికారో, ఆయనకు ఏం రూల్స్ తెలుసో కూడా మాకు తెలియకుండా ఉన్నది. ఆయన ప్రవర్తన నిత్యం వివాదాస్పదంగానే ఉంటుంది. ఆయన ఎప్పుడూ మరి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ మరి ఒక కాంగ్రెస్ నాయకుడిగా ప్రవర్తిస్తూ బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను ఇబ్బందుల పాల్గొని చేస్తున్నాడు. మరి నిన్న జరిగిన కార్యక్రమంలో ఇలా పెట్టవు అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఫ్లెక్సీ మీద కేటీఆర్ ఫోటో ఎందుకు పెట్టవు కలెక్టర్ గారు, ఎంపీడీఓ గారు ఎందుకు పెట్టరు అని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. దానికి వివరణ ఇవ్వాలి, రేపు ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించిన విషయాలు చెప్పాలి. ఎందుకు పెడతలేవో కూడా నువ్వు చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం. ఒక ప్రజాప్రతినిధిని అవమానపరచడమేనా నీ అధికారము అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి ఎటువంటి ప్రోటోకాల్ లేని వ్యక్తిని, ప్రోటోకాల్ ఉన్న వ్యక్తి ఏమో ఫోటో పెట్టవు, ప్రోటోకాల్ లేని వ్యక్తిని తీసుకొచ్చి పట్టాల పంపిణీ చేస్తావు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము అడుగుతున్నాం. మరి మీ కాంగ్రెస్ నాయకులుగానే ప్రవర్తిస్తాం మేము అనుకుంటే మీరు అలా చేయడం ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించమని చెప్తున్నాను. ఆయనను తీసుకొచ్చడం, పక్క కుకుండా పెట్టుకోవడం, పట్టాలు పంచడం, మరి ఆయనకు మీరే సిఫార్సు చేసో ఇంకేదైనా చేసో మరి ఏదైనా పదవి ఇప్పించుకొని కుకుండా పెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది కదా. ఆయనను ఏ పదవి లేకుండా, ప్రజాప్రతినిధి కాకుండా ఒక వేదిక మీద, ప్రభుత్వ వేదిక మీద కుకుండా పెట్టి పట్టాలు ఎలా పంపిణీ చేయిస్తామని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. దానికి కలెక్టర్ గారు, ఎంపీడీఓ గారు సమాధానం చెప్పాలి. లేకపోతే ఈ విషయమై మరి న్యాయస్థానాలను ఆశ్రయించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. అలాగే లబ్ధిదారులకు కూడా అక్కడ అన్యాయం జరిగిందని చెప్తున్నారు. సరి అయిన విచారణ చేసి లబ్ధిదారులకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మరి సిరిసిల్ల ప్రాంతంలో చాలా రోజుల నుంచి మా బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. పక్కనే మానేరు ఉంది, మానేరులో ఇసుక ఉంది, కానీ నిర్మాణాలకు ఒక పక్క మీ ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, లేకుంటే ప్రైవేట్ వ్యక్తులు సొంత గృహాల నిర్మాణం కానీ ఇసుక దొరుకుతలేదు, ఇసుక ఇవ్వండి అని చెప్తుంటే నిన్న కలెక్టర్ గారు పూర్తిగా అబద్ధాలు ఆడుతూ ఇసుక కొరతలేదు అని చెప్పి వేదిక మీద మాట్లాడడం సిగ్గుచేటు. మరి నేను మీ కాంగ్రెస్ నాయకులను పంపిస్తారా, లేకుంటే మీ అధికారులను పంపిస్తారా? ఒక్కొక్క లబ్ధిదారు దగ్గరకు పోదాం, రేపు మేము సిద్ధంగా ఉంటాం, పంపేయండి. ఇసుక కొరత ఉందా లేదా అని చెప్పి వాళ్ళే చెప్తారు. చెప్తే అది కరెక్టా కాదా అని మీరు తెలుసుకోండి అని మీరు డిమాండ్ చేస్తున్నాం. మరి పక్కనే ఉన్న ఇసుక మరి కామన్గా దొరికేది 1000 రూపాయలు, 1200, 1500 ఒక ట్రిప్పు మాకు ఇసుక దొరికేది. కానీ ఈరోజు ఇందిరమ్మ పేరు చెప్పి ఒక 5 ట్రిప్లకు ఇసుక ఇచ్చిన అని చెప్తే ఆ 5 ట్రిప్పులు ఇసుక ఎక్కడో సిరిసిల్ల శాంతినగరో ఎక్కడో ఇస్తే 4000 రూపాయలు తీసుకొని ఒక ట్రిప్పు పోతున్నారు. దయచేసి కలెక్టర్ గారు, ఓ ఎంఆర్ఓ గారు, ఓ ఎంపీడీఓ గారు ఒక్కసారి ఆలోచించండి. ఒక్క గృహ నిర్మాణానికి మీరు ఇచ్చే 5 లక్షలలో 4000కు ఒక ట్రిప్ పోతే కంపల్సరీ ఒక 25 ట్రిప్పులు అవసరం పడుతుంది. అంటే 1,00,000 రూపాయలు వాళ్ళు ఇసుక కోసమే ఖర్చు పెట్టాల్సిన దుస్థితి వస్తుంది. మరి మీరు ఇచ్చే పైసలు ఎక్కడికి పోతాయి? వాళ్ళు కామన్ పరిస్థితులు అయితే 20-25 వేల రూపాయలలో ఇసుకతోని కంప్లీట్ అయ్యేది. మరి మీరు చేస్తున్న దానిలో ఇంకో 75,000 నష్టపోతున్నారు. మరి ఆ 75,000 ఎవరికి పోతున్నాయి? మీరు చేస్తున్న తప్పుడు విధానాల వల్ల ఆ 75,000 రూపాయలు ఎవరికి పోతున్నాయి? కాంగ్రెస్ నాయకులకు పోతున్నాయా, అధికారులకు పోతున్నాయా, ఇంకెవరికన్నా ప్రైవేట్ వ్యక్తులకు పోతున్నాయా? దయచేసి చెప్పాలని చెప్తున్నాం. ఇప్పటికైనా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇందిరమ్మ ఇండ్లో కావచ్చు, ప్రైవేటు వ్యక్తులు గృహ నిర్మాణం కావచ్చు. నిన్నటి రోజు
సిరిసిల్ల జిల్లాలో తంగలవేలు మండలంలో మా జిల్లాల గ్రామంలో డబుల్ బెడ్రూమ్ కేటీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను ప్రజాపాలన అని చెప్పుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనకు అర్థం లేని విధంగా ప్రజాపాలన ఎట్లుండాలి, ప్రజల దగ్గర దరఖాస్తు తీసుకోవాలి గారు చేయడం జరిగింది. జిల్లాల గ్రామంలో గతంలో ఈ సర్పంచ్గా ఉన్నప్పుడే 3-4 సార్లు గ్రామసభ పెట్టాం. 27 ఇళ్ళు పూర్తిగా కట్టించాం. చాలా అద్భుతంగా ప్రభుత్వ భూమిలో కొంత ఇంకా ప్రైవేట్ ల్యాండ్లో కట్టడం జరిగింది. దాని వెనుక ఇంకా ఎకరం చిరాల ల్యాండ్ ఉండే, ఎకరం పైచిలకు ఉండే. మా పెద్ద గ్రామం కాబట్టి లబ్ధిదారుల సంఖ్య ఎక్కువ ఉండే. ఎట్లా చేయాలో అర్థం కాక అప్పుడు అధికారులతో కలెక్టర్ గారితో మాట్లాడి ఇల్లు భూము మిగతా వారికి ఇళ్ళ పట్టాలు ఇప్పించి మళ్ళీ ఒక 5 లక్షల స్కీమ్ ఇప్పించాలని ఆలోచన ఉన్నాం. తర్వాత ఎలక్షన్ రావడం జరిగింది, కోడ్ పడ్డది, మా ప్రభుత్వం రాలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయాలి, అక్కడ సమస్యలు తెలుసుకోవాలి, అక్కడ ఏముంది, దానికి డబుల్ బెడ్రూమ్ ఎంతమంది ఉన్నారని తెలుసుకోగా ఒక నిబద్ధత లేని, చట్టబద్ధత లేని ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గతంలో నుంచి కొంతమంది మా గ్రామంలో అయితే అసలు వాళ్ళకి ఏం తెలియని వారు ఒక ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసుకొని వారు ఇష్టం వచ్చినట్టు పేర్లు రావడం జరిగింది. గతంలో మేము ఉన్నప్పుడు లిస్టు ఫైనల్ అయింది, దాదాపు లిస్టు కలెక్టరేట్లు ఉంది, ఎంఆర్ ఆఫీస్ ఉంది. అందులో కొన్ని పేర్లు కావాలని ఎలిజిబుల్ ఉన్నప్పుడు కూడా తొలగించి డబ్బులు వసూలు చేసుకుంటూ కొంతమంది పేర్లు చేర్చడం జరిగింది. మీరు నిజాయితీగా లిస్టు ఫైనల్ చేస్తే మీరు ఎక్కడ పెట్టాలి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ మా గ్రామంలో పెట్టాలి, గ్రామసభ పెట్టాలి, లేకుంటే ఎక్కడ పెట్టాలి, డబుల్ బెడ్రూమ్ దగ్గర పెట్టాలి. సాటిసారికి వచ్చి ఇక్కడ మండల పరిషత్లో పోలీసులు అడ్డం పెట్టుకొని లోపలికి ఎవరు రానియకుండా దొంగతనానికి వస్తారు. ఎందుకు వంచాలి పట్టాలి? మీరు ఏమవసరం ఉంది? మీకు భయమే లేదా? మీరు కరెక్ట్గా చేసిరా అనుకుంటే ఎందుకు గ్రామంలో చేయలేదు విషయాన్ని భయమైందా? గతంలో మీకు గ్రామసభ పెడితే మీ నాయకులే 4 సార్లు గ్రామసభ మేము పారదర్శకంగా ఉండాలి మా ఎమ్మెల్యే గారు చేస్తే మీరే కావాలని లేని పనులు లొల్లిలు పెట్టి ఆ డబుల్ బెడ్రూమ్ మీరు ఆపింది. అయినా మీరు అట్లా చేసినాం. నిన్న ఏం చేస్తారని చూసినాం. మీరు ఏం చేసినారు? 27 డబుల్ బెడ్రూమ్ కట్టిస్తే 26 మందికి ఇచ్చారు, ఒకటి ఆపింది. ఎందుకు ఆపిరో మాకు తెలియదు, మీరు చెప్పరు. ప్రజలకు వివరణ చేయరు. దాని వెనుక ల్యాండ్ ఉన్నది, మరి లబ్ధిదారులు ఉన్నారు, చాలామంది నష్టపోయి ఉన్నారు. అక్కడ భూమి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, దళితులు. గతంలో మేము చెప్పిన వాళ్ళకి హామీ ఇచ్చినాం, ఏమని డబుల్ బెడ్రూమ్ అవకాశం కల్పిస్తామని. మమ్మల్ని అడగాలి, మీరు చేయలేదు. సరే మీరు చేస్తారు కావచ్చు, మీ అధికారులు తెలుసుకోవాలి అనుకున్నాం, మీరు చేయలేదు. ఏం చేస్తాను? మీరు ఏం చేసారు? దొంగతనం వస్తారా? ఏంది ఇలా వాటా ఎవరిది ఉన్నది? లోకల్లో ఇప్పుడు చూస్తూ ఉన్నారు, జిల్లాలో 2 రోజులు ఉంది, ప్రజలంతా అల్లాడుతూ ఉన్నారు. జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ అనేది తంగలవేలు పెట్టిన జిల్లాల గ్రామంలో చాలామంది తెలియదు. డబ్బు చాటింపు చేయాలి, ప్రజావాళ్ళు చెప్పాలి, గ్రామంలో చెప్పాలి. మీరు లబ్ధిదారులను తీసుకొని వచ్చి ఒక రూమ్లో తీసుకొని వచ్చి లాటరీ పద్ధతిని అని చెప్పారు. లాటరీ పద్ధతిని ఏం చేశారు? ఓన్లీ లాటరీ అనేది నంబర్ తీసిరు అంతే. నేను చాలామంది ప్రశ్నితులు నన్ను అడిగారు, లాటరీ తీసిరు ఏంటంటే నంబర్ తీసిరు, లిస్టు మొత్తం వాళ్ళు సార్సార్కే ఇందిరమ్మ కమిటీ మెంబర్లు వాళ్ళు ఇష్టం వచ్చిన రాశారు. గతంలో లిస్టు లేని పేరు కూడా రాశారు. మా గ్రామం అయినప్పుడు కూడా మేమేమన్నా నిజంగా లబ్ధిదారులకు చేయాలి. ఎందుకంటే ఒక ఇల్లు 20 లక్షల రూపాయల విలువ ఉంటుందండి. అంత అద్భుతంగా మేము కట్టించినాం. దాని సీసీ రోడ్లు వేసినాం, పైప్ లైన్లు వేసినాం. దాని సాక్ష్యం నేనే. దొంగచాటున ఏంటంటే ఒక పేరు మార్చారు, కేసీఆర్ గారికి ఎక్కడ ఉండాలని దాని ఒక పేరు మార్చారు. ఏంటంటే ముందుగా మందికి పుట్టిన పుట్టిన మా బిడ్డ అని ముద్ద అన్నట్టుంది వ్యవహారం వీళ్ళు చేసేది కాంగ్రెస్ నాయకులు. ఇది చేయదు, ఇంకోటి చేయలేరు. అయ్యా కలెక్టర్ గారు ఎన్నిసార్లు చెప్పమంటావా? మీకు గౌరవంగా ఉంటాం, గౌరవంగా పిలుచుకుంటాం, పెద్ద చదువుకుని వచ్చాము ఇక్కడికి. ఎన్నిసార్లు చెప్పమంటారు? కేకే మహేందర్ రెడ్డి గారు ఎందుకు తీసుకొచ్చింది? ఇక్కడ ఎంపీడీ గారికి నేను ఫోన్ చేసిన, మాకు కేటీఆర్ గారు ఫోటో పెడుతున్నారని అడిగాం. మాకు తెలియదు, కలెక్టర్ గారు తెలుసు అన్నది. మీకు ఏం తెలుసు? ఎంపీడీ ఆఫీస్ ఎంపీడీ కంట్రోల్ ఉంటుందా, కలెక్టర్ కంట్రోల్ ఉంటుందా? అధికారులు ఎవరు ఇష్టపెట్టలేదు. మేము చట్టపరంగా పోతాం. గతంలో ఇక రానున్న 3-4 సంవత్సరాలు మా ప్రభుత్వమే ఎవ్వరు ఎక్కడున్నా ఇష్టపెట్టాం, వదిలిపెట్టాం. ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు కూడా పైన ఎస్పీ గారు ఫిర్యాదు చేసినాం. ఈ కలెక్టర్ గారు కొంచెం ఆయనకు కాంగ్రెస్ నాయకులు వ్యవహారం చేస్తుండు, కొంచెం ఆయన మా నాయకుడిని ఇబ్బంది చేస్తుండు. గతంలో వేరే జిల్లాలు చూసుకుంటే ఒక విధంగా ప్రోటోకాల్, ఇక్కడ ఒక విధంగా అట్లుంటుందా? రాష్ట్రం అంతా ఒక విధంగా ఉంటుంది, ఇక్కడ ఒక విధంగా ఉంటుందా? కలెక్టర్ గారు ఆయన పిఏ వచ్చినట్టే ఉంది మహేందర్ రెడ్డి పోతే నాకు అది అనిపిస్తుంది. కలెక్టర్ గారు పిఏ వచ్చినట్టు ఉంది మహేందర్ రెడ్డి. ఏ పదవి లేని తీసుకొచ్చి కూర్చొని పెడతావా? ఏం పదవి ఉంది మహేందర్ రెడ్డికి? 4 సార్లు రోజు ఓపెన్ తెలియదా కలెక్టర్ గారు? ఇంకెన్నిసార్లు చెప్పాలి మీకు? మీ నాయకులే సిద్దిపేటలో దుబ్బాకలో చూపెడతారు చూడండి, రీసెర్చ్ రాసిన బొమ్మలు చూడండి. సిద్దిపేటలో అది దుబ్బాకలో ఇందిరా మిల్లు పంచినప్పుడు ఇగో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు గారిది దుబ్బాక ఎమ్మెల్యే పెట్టి ప్రోగ్రామ్ చేసింది.
ఎవరు ఇన్ఛార్జ్ మంత్రి ఎవరు కదా నువ్వే కదా అక్కడ ఒకరు ఇక్కడ ఒకరులా ఈ పద్ధతి ఇది కలెక్టర్ గారు యూట్యూబ్లో ఒకటి చూసుకోండి అసలు మీరు ఏమనుకుంటారు ఈ పద్ధతి అయితే మా ఎమ్మెల్యే గారిని అవమానపరిచే విధంగా మీరు చేసుడు అవసరమా మీకు ఏం అవసరం అంటే రాజకీయ పార్టీతోటి ఏమైనా ఇందిరామిల్లు నేను డబుల్ బెడ్ కాంగ్రెస్ తొమ్మిది మంచిరా మండల పరిషత్లో కేకే మహేంద్ర ఎట్లా కూర్చుంటారు ఆయన ఏంది కాంట్రిబ్యూషన్ ఏంది అని 4 సార్లు ఓడిపోయాడు ఆయన నిజంగా సిగ్గు మా నాయకున్నట్టు ఆయన మాట్లాడుతున్నా ప్రెస్ ముందు చెప్తున్నా మొన్న జిల్లాల సిరిసిల్లలో కూడా ప్రెస్ క్లబ్లో నేను మాట్లాడాను సిగ్గుశరం లేదు కేటీఆర్ గారు నీకుందా నీకు సిగ్గుశరం ఉంటే నువ్వు ఎందుకు కూర్చుంటావు అధికార పార్టీ కార్యక్రమం ఎందుకు పాల్గొంటావు ఓడిపోయినా నువ్వు 4 సార్లు రా మెజార్టీ రాను నువ్వు ఇక్కడ ప్రజలు చేయించుకున్నాను నేను అయినా ఏం నొప్పి లేకుండా ఏం సిగ్గు లేకుండా వచ్చి తిరుగుతున్నావు ఏం చేయాలి మా నాయకులపై కక్షాన్ని చర్య చేయాలి కలెక్టర్కి అడ్డం పెట్టుకొని వ్యవహారం చేస్తా ఉన్నాను మహేందర్ రెడ్డి గారు ఏ ప్రోటోకాల్ ఉందా నీకు నిజంగా ఏమైనా ఉంటే పదవి చేసుకో కాంగ్రెస్ నాయకులు దండం పెట్టి పదవి చేసుకుని కూర్చో అంత షో కూడా ఎవరైనా గెలవాలని ఉంటుంది సీట్లో కూర్చోవాలని ఉంటుంది కానీ నువ్వు గెలవలే కదా కలెక్టర్ గారు ఎన్నిసార్లు చెప్పమంటారు దయచేసి చెప్తా ఉన్నాం మీరు చదువుకున్నారు మీరు రాజకీయంగా మేము గున్నాం కానీ మీరే కావాలనే దీని ఇక్కడ సిరిసిల్లలో ఒక లాండ్ ఆర్డర్ దెబ్బతినే విధంగా ఇక్కడ వివాదాస్పదాలు చేస్తున్నారు గతంలో చూసినాం అయినప్పటికీ మేము మార్పు కనబడతలేదు ఎందుకంటే రేపు రానున్న స్థానిక సంస్థ ఎలక్షన్ కాబట్టి పక్కగా కాంగ్రెస్ మీరు సపోర్ట్ చేసి ఏదో ఒకటి చేసి ఇందిరా మిల్లు సాటిసాటి పంచుకుంటా సాటిసాటి వ్యవహారం చేస్తూ ఉన్నది ఇది సరైన పద్ధతి కాదు మీరు తెలుసుకోండి కరీంనగర్ ఒక రోజు ఉంటుంది సిరిసిల్ల ఒక రోజు ఉంటుంది కలెక్టర్ గారు దుబాకలు ఎట్లుంటుంది ఇన్ఛార్జి మంత్రి